అంటే దేవుని పిలుపు అంటే చాలా ఈజీ, కుమారక్కలాగా చేసేద్దాం అనుకుంటారు. నేను నా అంతటి నేను రాలేదు, ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఏమండి, అంత లోబడేటువంటి అంత మంచిదాన్ని కాదండి నేను చెప్పుడుతున్నా, ఒప్పుకున్న దేవుని సన్నిధిలో. ఎలీషా గారు ఉన్నాడు, ఎలాంటి వాడండి? ఏలియా వెళ్ళి తన దుప్పట తీసి అలా భుజం మీద వేస్తే 12 అరకలంటండి. ఆ పొలం ఎంతో నాకైతే తెలీదు. ఆ పొలం దున్నేవాడు ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మనే నాన్న ముద్దు పెట్టుకొని వచ్చేస్తాను నీతో వెళ్ళి వాడితో చెప్పి ముద్దు పెట్టుకొని, ఏమండి, ఆ దున్నే ఎడ్లని వధించి భోజనం పెట్టి బయలుదేరి వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్తాను. సుంకపు మెట్టును అతను కూర్చున్నటువంటి మత్తయ్యని చూసి, నా వెంబడిరా, నన్ను వెంబడించు అంటే ఏం చేశాడండి? పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి చిటుకుమని బయలుదేరి వచ్చేసాడు. సుంకం వసూలు చేసేవాడు. అంటే ఉద్యోగాల్లోంచి కూడా వచ్చేసారు, వ్యాపారాల్లోంచి వచ్చేసారు, చేపలు పట్టే వాళ్ళు వచ్చేసారు, వైద్యులు వచ్చేసారు. ఏమండి, వేల మరి మరి ఎకరాలు చేసేవాళ్ళు కూడా వచ్చేసారు దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అవునా కాదా? మేము గొప్ప. అసలు దేవుని ప్రేమ అంటే, అసలు దేవుడు కనుదృష్టి మన మీద పడింది అంటే మాటలండి అసలు. ఏమండి, మీరు లోకరీతిని పిలవబడినట్లుగా పిలవబడలేదు. ఏమండి, లోకరీతి అంటే ఎలా ఉంటుందో తెలుసా? గనులు, హోదా కలిగిన వాళ్ళు, అందచందాలు కలిగిన వాళ్ళు, పలానా మిలిటరీ మ్యాన్ అంటే ఎలా ఉండాలి? ఎంత హైట్ కావాలి, ఎంత వెయిట్ కావాలి, ఎంత అందం కావాలి. ఏమండి, ఎలా పడితే అలా ఉన్న వాళ్ళని తీసుకోరండి. ఏమండి, మిలిటరీ మ్యాన్ అంటే ఎలా ఉండాలి? అన్నీ సరిపడా ఉండాలి. అవునా కదా? మరి ప్రతి దానికి కూడా ఉంటాయండి. ఒక పోలీస్కి అని, ఒక ఎస్ఐకి అని ఈ టైప్లో ఉంటుంది. వాళ్ళకి ఎంత సత్తా ఉన్నా కుదరదండి, వాళ్ళ బాడీ కూడా అంత కావాలి. మరి దేవుని సేవకి ఏమన్నాడండి? జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడని. ఏమండి, జ్ఞానులను సిగ్గుపరచడానికి ఏంటో తెలుసా? ఒక గజెటెడ్ అని ఉండి వెనకాల కూర్చొని వింటారే, నాకు లాంటి చదువు తక్కువది ఇక్కడ నుంచో నిలబడి చెప్పుద్దే, అదే దేవుని స్టైలు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటది? పనికి రాని వారిని నిలబెట్టి మాట్లాడడం, మరణానికి వెళ్ళిపోయిన వారిని బ్రతికించి ఆయన పనిముట్లుగా వాడుకోవడం, తెలివి తక్కువ వారిని ఏం చేస్తాడు ఆయన? ఆయన ఆత్మతో నింపుకోవడం. మిగిలిన వాళ్ళు ఎందరో ఏంటి? వాళ్ళని పిలిస్తే వస్తారండి? పిలిచి చూస్తే వస్తారా? వాళ్ళకి ఖాళీ ఉంటుందా? ఏమండి, ఉంటుందండి? ఖాళీ ఉంటుందా? వచ్చిన వాళ్ళని కూడా దానికోసం దీనికోసం వెతుక్కుంటుంటే పెద్ద ఉద్యోగాలు వదిలేసి వస్తారా? వస్తామనే వాళ్ళు ఉంటారండి. దేవుని స్తోత్రం చెప్దాం. వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ నిమిత్తం దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి చాలా జాగ్రత్త. బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని మీలో అనేకులు బోధకులుగా ఉండొద్దు. నాకు దేవుని సేవ కంటే కూడా ఏది ఇష్టం ఉండదండి నా లైఫ్లో. కానీ నువ్వు దేంతో సహవాసం చేస్తున్నావు అనే మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. నా మనసు చాలా కంగారైపోయింది అనమాట.